అప్పుల్లో చంద్రబాబు సరికొత్త రికార్డు సాధించారు అని విమర్శించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. బాబు అప్పులు చేస్తే సంపద సృష్టి ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. కూటమి సర్కార్ చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుందని మండిపడ్డారు. చంద్రబాబు అప్పు చేసి పప్పుకుడు కార్యక్రమం చేస్తున్నారు అన్నారు కన్నబాబు. గత 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది, మీ అందరికీ గుర్తుంటే, ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవాడు. ఇప్పుడు 2024 తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈయన ప్రతి మంగళవారం అప్పుల వారం. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అప్పుల్లో రికార్డు సాధించాడు. ఒక ఘనతని ఆయన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆయన కేవలం 22 నెలల పరిపాలనా కాలంలో 3,40,621 కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల నెత్తిన భారాన్ని మోపాడు. ఒక రికార్డే కదా ఆయన పేరిట అని అడుగుతున్నాం మేము. ఇవాళ శ్రీలంక అవ్వట్లేదా ఈ రాష్ట్రం అని అడుగుతున్నాం. బాబు గారు చేసిన అప్పుల్ని కాగే కంట్రోలర్ ఆడిట్ జనరల్ ముక్కును వేలేసుకుంటుంది. అసలు ఏంటి, ఎటు తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని చెప్తున్నా కూడా లెక్క చేయట్లే. రైతులకి ఏం చేయలేదు, ఉద్యోగులకి ఏం చేయలేదు, నిరుద్యోగులకి ఏం చేయలేదు, మహిళలకి ఏమీ చేయలేదు. అసలు ఏ వర్గానికి ఇంత చిన్న మేలు చేసిన పాపన పోలేదు.